సత్ఫలితాలు సాధించి తీరుతుంది. నాకు ఆ కాన్షీరామ్ గారి ఆదర్శం నాకు. ఎందుకంటే ఏమి లేకపోయినా, డబ్బులు లేకపోయినా ఆయన టైర్ చెప్పులు కోసి చెప్పులుగా కుట్టించుకునే వ్యక్తి కాన్షీరామ్ గారు. అలాగే వీళ్ళందరూ మనకున్న వ్యవస్థ వేలకు వేల కోట్లు. రాజకీయం అనేది ఎంత భయపెట్టేశారంటే వేలకు వేల కోట్లు ఉన్న వాళ్ళే రాజకీయాల్లోకి రావాలి. రాజకీయాలను ఒక వ్యాపారంగా చేసేశారు, ఒక క్రీడగా చేసేశారు. మన ఈ మధ్యన తెలుసు, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూయెన్సీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన మాస్టర్ గారి సంగతి మీ అందరికీ తెలుసు. ఒకరు ఆయన ప్రత్యర్థిగా నిలబడ్డ వ్యక్తి కోట్లు ఖర్చు పెట్టి ఓడిపోయాడు. ఈయన రూపాయి ఖర్చు పెట్టి గెలిచాడు. అది మన ఏలూరు నియోజకవర్గంలో, పట్టభద్రుల నియోజకవర్గంలో. ఏం సూచిస్తున్నాయి? డబ్బులు అవసరం లేదు రాజకీయానికని సూచిస్తున్నాయి. ఇది చట్టసభల్లో డబ్బు ప్రాతినిధ్యం పెరిగిపోయే కొద్దీ మన జీవితాలు అధోగతికి పడదు. డబ్బులు పెట్టుబడి పెట్టి రాజకీయాల్లోకి వచ్చేవాడికి మన సమస్యల మీద ఏం ప్రేమ ఉంటుంది? నేను ఈ రోజున రాజకీయాల్లోకి వచ్చానంటే జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలు తిరిగారు, ముఖ్యమంత్రి గారు 10 సంవత్సరాలు ఉన్నారు. కానీ నేను పెట్టుబడి నా ప్రాణం పెట్టుబడి పెట్టాను జనసేన పార్టీకి. పోతే నా ప్రాణాలు పోతాయి. మొన్న మధ్యన ఎవరో అధికార పక్షం ఎవరో ప్రతిపక్షం తెలియదు కానీ ఒక 3 క్రిమినల్స్ మాట్లాడుకుంటున్న మాటలు రికార్డ్ చేసి పెట్టారు, నాకు వినిపించారు. ఏంటి అంటే, అసలు ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ చంపేయచ్చు కదా, ఏమవుద్ది, ఒక నెల అవుద్ది. అప్పుడు అధికార పక్షం మీద ప్రతిపక్షం తోసేయచ్చు, ప్రతిపక్షం మీద అధికార పక్షం మీద తోసేస్తే మనం ఎవరో ఒకరు కొట్టి మనం గెలుస్తామని మాట్లాడుంటే తెలుసు. వాళ్ళు ఎవరు మాట్లాడారు, ఏ పార్టీ వాళ్ళు కూడా నాకు తెలుసు. ఆ వ్యక్తుల పేరు తెలుసు, ఆ వ్యక్తుల ముఖాలు తెలుసు నాకు. అంటే ఇది నాకు ఎందుకు అనిపించిందంటే, ఇవన్నీ భయపడతాను నేను. అంత పిరికితనంతో ఉంటావా? ఇవన్నీ ఆలోచించకుండా రాజకీయాల్లోకి వచ్చుంటావా? అన్ని ఆలోచించి వచ్చాను. ఎందుకంటే నాకు షెగువేరా చాలా ఇష్టం. షెగువేరా ఎందుకు ఇష్టం అంటే, షెగువేరా మంచి కుటుంబంలో పుట్టాడు, డబ్బులు ఉన్నాయి షెగువేరాకి. అందరూ వాళ్ళ తల్లిదండ్రులు కొంచెం రీజనబుల్ గా ఉద్యోగస్తులు. కానీ తనకి సంబంధం తన జాతి కాదు, తన దేశస్తులు కాదు బాధపడతా. ఎక్కడో మారుమూల వేరే దేశస్తులు పడుతుంటే కూడా మానవత్వం అతనిలో లేచింది. అతను వాళ్ళ తరపున సాయుధ పోరాటం చేశాడు. అలాంటి షెగువేరాని 5,000 మందితోటి ఒక బర్డోలు ఎక్స్పెరిమెంట్ చేసిన మహాత్మా గాంధీ, రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని బ్రిటిష్ వైస్రాయ్ వెట్టకారం చేశాడు గాంధీని. నువ్వేం చేయగల 5,000 మందితో అంటే, రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని కూలుద్దాం అనుకుంటావంటే ఇది ఆన్ రికార్డ్ ఉంటుంది. కూల్చి చూపిస్తాను. జస్ట్ ఎగ్జాంపుల్, మొదటి మెట్టు గాంధీజీ. అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హరిజనులంటే సరిపోదు, చట్టపరమైన హక్కులు కావాలి. మీరు హక్కులు చేర్చుకుంటే సరిపోదు. నేను ఎస్సీ వర్గాలకి, అణగారిన వర్గాలకి రాజ్యాంగంలో వారి భద్రతని కల్పిస్తూ